కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కల్తీ నెయ్యితో వైసీపీ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిందని, దాన్ని ఎండగడుతున్న శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీలు కావాలనే దాడికి యత్నించారని బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. ఈ ఘటనను నిరూపిస్తూ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడవాల రామకృష్ణ మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, జగన్ ఆదేశాల మేరకి వైసీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో సోము వీర్రాజుపై దాడికి ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజుకి బీజేపీ పట్ల ఉన్న నిబద్ధత, సీనియారిటీని కూడా గౌరవించడం చేతకాని వైసీపీ ఎమ్మెల్సీలు ఈ విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఆయన జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జగన్ తక్షణం స్పందించి ఆ ముగ్గురు ఎమ్మెల్సీలతో సోము వీర్రాజుకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆగ్రహంతోనే వైసీపీ 11 సీట్లకు పడిపోయిందని, ఇలాగే కొనసాగితే జీరోకి వచ్చినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు పడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకి ఆ పార్టీ యొక్క అధిష్టానానికి బుద్ధి వచ్చే విధంగా మరొక్కసారి 11 సీట్లకు ఎటువంటి సమాధానం ప్రజలు ఇచ్చారో త్వరలో కూడా అటువంటి సమాధానమే మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటూ ఓబీసీ మోర్చా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజ్యాంగం అంటే ఒక విలువలతో కూడుకున్న రాజ్యాంగాన్ని మన భారతదేశం ఈరోజు ఫాలో అవుతున్నాం. మనం అటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని పక్కన పెట్టి ఏకవచనంతో దుర్భాషలాడి ఈ సమాజాన్ని అవమానించినటువంటి వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు. తక్షణమే ఆ వ్యక్తులు ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో, ఇజ్రాయెల్ గారు కానివ్వండి, రమేష్ యాదవ్ గారు కానివ్వండి, ఆ విక్రాంత్ గారు కానివ్వండి, ఇమీడియట్గా తక్షణమే బేషరతుగా సోము వీర్రాజు గారికి క్షమాపణ చెప్పాలి. సోము వీర్రాజు గారికి క్షమాపణ చెప్పడంతో పాటు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాం. కావున ప్రతి ఒక్కరు గమనించి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారి మీద దాడి చేయడానికి ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో పురుగులు పొచ్చి చేయడం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ. రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు రాజ్యాంగబద్ధంగా చేసినటువంటి విమర్శని సద్విమర్శగా తీసుకోవాల్సింది పోయి దాడికి దిగటాన్ని ఖండిస్తున్నాం. దానిపై నిన్న భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ నిరసన తెలియజేసింది. ఈవేళ మనం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అధ్యక్షులు కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా రాజ్యాంగాన్ని చేసిన అవమానానికి అంబేద్కర్ ఎదురుకుండా నిరసన తెలియజేయడం జరుగుతుంది. వెంటనే తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు 151 నుంచి 11కి దించేశారు ప్రజలు. ఈవేళ ఈ విధమైనటువంటి ఆకృత్యాలు చేస్తే జీరోకి వెళ్ళిపోతారని గమనించండి. ఇప్పటికైనా కోలుకొని ఆ ముగ్గురు ఎమ్మెల్సీల చేత సోము వీర్రాజు గారికి క్షమాపణ చెప్పించి మీరు కొంచెం మీ పరువు పరపతి నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాం.